హరే కృష్ణ. మనము మన ఇంటికి పెద్దలు వచ్చిన, అతిథులు వచ్చిన, గొప్ప గొప్ప భక్తులు వచ్చిన, మన గురుదేవులు వచ్చిన, లేదా సన్యాసులు లాంటి గొప్ప వాళ్ళు వచ్చిన వాళ్ళను మనము ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా వాళ్లకు గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా వాళ్లకు మర్యాదలు ఇవ్వాలి అనేది మనం తెలుసుకున్నాం. ముందుగా వాళ్ళు వచ్చినప్పుడు మనము లేచి నిలబడి వాళ్లకు మర్యాదపూర్వకంగా ముందుగా మనం పలకరించాలి. పుణ్యస్థానంలోని కూర్చుని రండి కూర్చుందిరండి అని అనకుండా మనం లేచి నిలబడి వాళ్ళను ఆహ్వానించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనమే ముందుగా పలకరించాలి. ఎలా ఉన్నారు అని, రండి కూర్చుందిరండి అని. శ్రీరామచంద్రుణ్ణి పూర్వభాషి అంటారు. అంటే ఎవరైనా కనబడితే వెంటనే ఏమండి బాగున్నారా అనేసి శ్రీరామచంద్రుడే పలకరిస్తారట. ఒకవేళ ఎవరైనా కానీ శ్రీరామచంద్రుడిని ఏం రామచంద్ర ప్రభు బాగున్నారా అంటానే ఆయన సిగ్గుపడిపోయేవాడట. అయ్యో నేను పలకరించకపోతేనే ముందని. అది మనకుండేటువంటి శాస్త్రాలు చెప్తున్నటువంటి మర్యాదలు అన్నమాట. వాళ్ళ స్థాయిని బట్టి పెద్దవాళ్ళు అయినప్పుడు తప్పనిసరిగా మనం నమస్కరించాలి. ఇది ఒక మనకు భారతీయ సంప్రదాయం అన్నమాట. మన భారతీయ సంప్రదాయంలోనే అది ఉంది, మనం నమస్కారం చేయడం అనేది. అలా ఒక ఉత్తమమైనటువంటి ఒక ఆసనాన్ని లేదా ఒక మంచి చైర్ను కానీ, శుభ్రమైనటువంటి గుడ్డను పరిచినటువంటి ఒక ఆసనాన్ని వాళ్ళకు చూపించి దాంట్లో కూర్చోమని చెప్పేసి వాళ్లకు పానీయాలు కానీ తాగడానికి నీళ్ళు ఇచ్చి కొన్ని కుశల ప్రశ్నలు కూడా వేయాలన్నమాట. ఎలా ఉన్నారు, మీ ప్రయాణం ఎలా జరిగింది అని వాళ్ళని ఎంతో మర్యాదపూర్వకంగా పలకరించాలి. మన ఇంటి వసతిని బట్టి మనము వాళ్ళు పాదాలు కడుక్కోవడానికి నీటిని కూడా ఇవ్వాలి. గొప్ప గొప్ప సన్యాసులు లాంటి గొప్ప గొప్ప భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు అనుమతిస్తే వాళ్ళ పాదాలు కూడా కడగవచ్చు మనం. తర్వాత వాళ్లకు తినడానికి ఏదైనా అల్పాహారం కానీ అందివ్వాలి. వారి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకున్న తర్వాత, వాళ్లకు అతిథి మర్యాదలు చేసిన తర్వాత, వాళ్ళు ప్రసాదాలు తీసుకున్న తర్వాత, వాళ్ళు ఒకవేళ బయలుదేరవలసి వస్తే వాళ్ళను సాగనంపడం కూడా ఒక మర్యాద అన్నమాట. మనం వారి వెంట నడిచి బయటి వరకు వచ్చి వాళ్ళను సాగనంపి వాళ్లకు వీడ్కోలు చెప్పడం అనేది కూడా సంప్రదాయంలో ఒక మంచి అలవాటు అన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు కానీ మనం పాటించకపోతే ఏమవుతుందంటే మనలో అహంకారం ఉన్నట్లుగా ఎదుటి వాళ్ళు గ్రహించి వాళ్ళు నొచ్చుకుంటారు. మన శాస్త్రం ఏం చెప్తుందంటే అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు కదా. కాబట్టి మనము వాళ్ళకు ఒక దైవంలాగా వచ్చిన వాళ్ళని అంత గౌరవించడం అనేది మనము నేర్చుకోవాలి. హరే కృష్ణ. అయితే ఒకవేళ మనము వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వకుండా, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మర్యాదను మనము ఇవ్వకుండా వాళ్ళని నిర్లక్ష్యపరిచినప్పుడు వాళ్లకు అవమానంగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు దానివల్ల కలిగేటటువంటి పర్యవసానాలు మనం చూద్దాం. అలా ఎప్పుడైనా జరిగిందా, గతంలో ఎప్పుడైనా ఆ విధంగా జరిగినాయా అనేది కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనము గజేంద్ర మోక్షం వృత్తాంతంలో ఇంద్రద్యుమ్న మహారాజు ధ్యానంలో ఉంటాడు. అయితే ఆ టైంలో అగస్త్య మహాముని వచ్చినప్పుడు తన శిష్యులతో కలిసి ఈయన గమనిస్తాడు కానీ వెంటనే రెస్పాండ్ కాడు. ఎప్పుడైనా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ కావాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇంద్రద్యుమ్నుడు కొంచెం నిర్లక్ష్యం వహిస్తాడు. దాన్ని గమనించినటువంటి అగస్త్య మహాముని అతనికి శాపం ఇస్తాడనమాట. నీవు పెద్దవాళ్ళను గౌరవించే మర్యాదను పాటించకుండా ఉండిన దానివల్ల నీ ఒక ఏనుగు వై పుడుదుగా కానేసి శాపం ఇస్తాడు. అప్పుడు ఆయన వచ్చి పాదాల మీద పడి నన్ను క్షమించమనేసి ఎప్పుడు వేడుకుంటాడో నాది తప్పు జరిగిందని, అప్పుడు నీవు ఆ జన్మలోనే నెక్స్ట్ జన్మలో మోక్షం కూడా పొందుతావని కూడా వరం ఇస్తాడనమాట. గొప్ప గొప్ప వాళ్ళ శాపాలు కూడా ఊరికే పోవు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమంటే అతిథులను పెద్దలను గౌరవించడం అనేది చాలా ముఖ్యము. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద తప్పనిసరిగా ఇవ్వాలి. హరిబోల్. అదేవిధంగా దేవేంద్రుడు ఒకసారి తన కొలువులో ఉండేటప్పుడు బృహస్పతి వస్తారనమాట. అప్పుడు వెంటనే లేచి నిలబడుకోవాలి. వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి తన గురుదేవులను ఆహ్వానించాలి. అలాంటిది తన గురుదేవులు వస్తూ ఉన్నా కూడా ఇతను
రెస్పెక్ట్ ఇవ్వడు. ఫలితంగా అతని యొక్క సింహాసనాన్ని కోల్పోతాడు. సర్వ ఐశ్వర్యం కూడా పోతుందన్నమాట. ముఖ్యంగా గొప్ప వాళ్ళని ఎప్పుడైతే మనం అగౌరవపరుస్తామో లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. కాబట్టి ఇక్కడ దేవేంద్రుడు కూడా అలాంటి ఇబ్బందుల్లో పడిపోతాడు. ఎప్పుడైతే ఇంద్రుడు తన ఇంద్ర పదవిని కోల్పోతాడో అప్పుడు ఇంకా ఎవరు రాజు లేకుండా ఉంటే బాగుండదు. కాబట్టి ఇంద్ర పదవికి నహుషుణ్ణి తీసుకొచ్చి ఆయన ఇంద్ర పదవి మీద కూర్చోబెడతారు. ఎప్పుడైతే అతను ఇంద్ర పదవిని స్వీకరిస్తాడో అతను విపరీతమైన గర్వం వచ్చేసి ఆ ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి కావాలని చెప్పేసి అతను ఆర్డర్ ఇస్తాడనమాట. నేను ఇంద్రుణ్ణి కాబట్టి ఆమె కూడా నాకు లొంగిపోవాలనేసి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆమె బృహస్పతిని కలిసి తన బాధను తెలుపుతుంది. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా ప్రకారము ఆమె ఒక కండిషన్ పెడుతుంది. నీవు గుర్రాలు ఉన్నటువంటి రథం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పల్లకిలో నువ్వు రావాలి, ఆ పల్లకిని సప్త ఋషులు మోయాలి అంటదనమాట. సరే అని చెప్పి ఇతను ఆమె యొక్క మోహంలో పడి సరే అంటాడు. సప్త ఋషులకు ఆర్డర్ వేస్తాడు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళల్లో అగస్త్యముని కూడా ఉంటారో ఆయన మోస్తుండే టైంలో తొందరగా సర్ప అంటే పద అనేట ఆయన సర్ప అనేసి కాలుతో తంతాడనమాట ఎవరిని, అగస్త్యముని. ఎప్పుడైతే అలా తంతాడో ఆయన కోపంతో నువ్వు సర్ప అన్నావు కాబట్టి ఒక సర్పంలా భూలోకంలో పడు అనేసి శాపం ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా పెద్దవాళ్ళను అగౌరవపరిస్తే ఎంత తక్కువ స్థాయికి పడిపోతారు అనేది ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకసారి దక్షుడు సభలోకి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు కానీ శివుడు బ్రహ్మ నిలబడరు. బ్రహ్మ అంటే తన తండ్రే కదా, లేకపోయినా పర్వాలేదు. కానీ శివుడు తన అల్లుడు, నేను మామ వచ్చినప్పుడు నన్ను గౌరవంగా లేచి నిలబడాలి కదా అని కోపంతో నెక్స్ట్ జరిగేటువంటి యజ్ఞానికి అతన్ని పిలవడు, తన కూతుర్ని కూడా పిలవడు. శివభగవానుడు పిలవకుండా ఉండేటప్పుడు ఎందుకు వెళ్తావు అని చెప్పినా కూడా వినకుండా వెళ్తుంది ఆమె సతీదేవి. అయితే తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా, తన భర్తకు కూడా యజ్ఞం ఫలితాన్ని ఇవ్వకుండా నిరాకరించినందుకు ఆమె చాలా అవమానంగా భావించి యోగాగ్నిలో తన్ను దహించుకుంటుంది. ఆ వార్త తెలిసినటువంటి శివభగవానుడు ఎంతో కోపంతో దక్షయజ్ఞాన్ని అంతా సర్వనాశనం చేసి దక్షుడి యొక్క తలను నరికేస్తాడు. మళ్ళీ అందరూ ప్రార్థించిన దానివల్ల శాంతించి అతని యొక్క తలకు బదులు మేక తలను తీసుకుని వచ్చి పెట్టి బతికిస్తాడనమాట శివభగవానుడు. అప్పుడు తలల మార్పిడి కూడా భగవంతుడు ఎక్సలెంట్గా చేయగలరు శివభగవానుడు. గణేశుడు కూడా అలాగే తల మార్పిడి తీసుకొని వచ్చేస్తాడనమాట. అప్పుడే అంటే తల మార్చడం అనేది అప్పుడు కూడా ఉంది. ఇప్పుడుండే సైన్స్ కంటే అప్పుడు సైన్స్ చాలా గ్రేట్గా ఉందన్నమాట. కాబట్టి అక్కడ శివభగవాన్ని అవమానపరిచినందుకు అతని యొక్క తలపోయి మేక తల వస్తుంది. చూడు, ఎంత గౌరవం ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోతే ఎంత ఇబ్బందులు ఎదురవుతుంది అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం. యయాతి మహారాజు తన యొక్క ధర్మకార్యాల వల్ల, తపస్సు వల్ల స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ ఇంద్రుడు అతన్ని ప్రశ్నిస్తారు, మీరు ఎంత తపస్సు చేసినావో, మీకంటే గొప్ప తపస్సులు ఉండారా చెప్పమంటే తనను తాను గొప్పగా పొగుడుకుంటాడు. నాకంటే గొప్ప తపస్సులు ఎవరు ఉండారు అన్నట్లు. ఎప్పుడైతే తనను తాను పొగుడుకుంటాడో అతని యొక్క పుణ్యం అంతా క్షీణించేసి ఇంకా నువ్వు కింద పడిపో, నీ టైం అయిపోయింది అనేసి అంటారు. అప్పుడు స్వర్గలోకం నుంచి మళ్ళీ కిందికి పడిపోతాడు అనమాట. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే తనను తాను పొగుడుకోవడం అనేది మరణతో సమానమట. మహాభారత యుద్ధంలో కర్ణుడు ధర్మరాజును తీవ్రంగా కొడతాడనమాట బాణాలతో. అప్పుడు ఆయన గాయపడ్డాడని తెలిసి అర్జునుడు, కృష్ణుడు ఇద్దరు వస్తారు అక్కడికి చూడడానికి. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఏమి నువ్వు కర్ణుని చంపేసి వచ్చావా అని. లేదు అంటానే, అర్జున, నువ్వు ఈ కర్ణుని ఎదిరించలేనప్పుడు ఈ గాంధీవం ఎందుకు? ఈ గాంధీవాన్ని ధరించడం వల్ల ప్రయోజనం ఏముండదు. దీన్ని ఆ కేశవుడికో లేకపోతే ఎవరో ఒకరికి ఇచ్చేసి నీ దగ్గర పెట్టుకోగాకు అనేటువంటి తక్కువ చేసి మాట్లాడతాడు. కానీ అర్జునుడికి ముందుగానే ఒక శపథం చేసుకో ఉన్నాడనమాట. ఎవరైనా తన గాంధీవాన్ని కానీ ఎవరైతే అవమానిస్తారో, తక్కువ చేసి మాట్లాడతారో
వాళ్ళని సంహరిస్తానని. ఇప్పుడు ఇతను కృష్ణ బావని వైపు చూసి, బావా నేనేం చేయాలి ఇప్పుడు? గాంధీవాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు ఇప్పుడు మా అన్నను నేను చంపలేను, మరి ఏం చేయాలన్నప్పుడు కృష్ణబావన్ చెప్తాడు, మీ అన్నను నిందించు, ఎప్పుడైతే ఇతరులను నిందిస్తామో వాళ్ళని చంపినట్టు లెక్కట. అప్పుడు ధర్మరాజును, నీ వల్లనే ఈ యుద్ధం అంతా వచ్చింది, నువ్వు ఆ జోదం ఆడినవి అంతా రాజ్యం అంతా పోయేటట్లు చేసివి అనేసి ఆయన నిందిస్తాడనమాట. వెంటనే మళ్ళీ రియలైజ్ అయ్యేసి, నాకు తండ్రి లాంటి వాడిని నేను నిందించాను, నేను ఇప్పుడు చనిపోతాను, నాకొద్దు ఈ లైఫు, కృష్ణ మా అన్నను నిందించి చాలా తప్పు చేశాను అంటాడనమాట. అప్పుడు కృష్ణ అంటాడు, పర్వాలేదు, నిన్ను నువ్వు పొగుడుకో, చనిపోయినడితో సమానం అంటాడనమాట. అప్పుడు అర్జునుడు తను తాను గొప్పగా పొగుడుకుంటాడు అనమాట. గాంధీ గురించి కొన్ని విషయాలన్నీ కూడా వెంటనే కృష్ణ పడంకి చాలు అంటాడు. అంటే ఇతరులను నిందించడం అనేది వాళ్ళని చంపిన దాంతో సమానము, తనను తను పొగుడుకోవడము సొంతంగా తన ఆత్మహత్య చేసుకునే దాంతో సమానం అట. చూడు ఎంత మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. హరిబోల్, మనల్ని మనం పొగుడుకోకూడదు, ఇతరులను నిందించకూడదు. అదేవిధంగా దుర్యోధనుడు కూడా మనకు తెలుసు, విదురుణ్ణి భీష్మ పితామహుడిని అవమానించిన దానివల్ల, కృష్ణ భగవానుడు సంధికి వచ్చినప్పుడు కూడా ఆయన అవమానించిన దానివల్ల అనేక రకాల ఫలితాల కారణంగా తన సర్వస్వాన్ని కోల్పోవడమే కాకుండా తన ప్రాణాన్ని కూడా కోల్పోతాడు. అదేవిధంగా దుర్వాస మహర్షి భక్తాంబరీషుడిని అవమానిస్తాడు. ఫలితంగా విష్ణు చక్రాన్ని ప్రభావంతో అన్ని చోట్ల తిరిగి మళ్ళీ తిరిగి అతన్నే శరణది వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. కాబట్టి గొప్ప భక్తులు కానీ గొప్పవారిని కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా వాళ్ళని అవమానపరిస్తే దాని యొక్క ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నారద మహర్షి వచ్చేటప్పుడు ఈ కుబేరు కొడుకులైనటువంటి నలకూబర, మణిగ్రీవులు వాళ్ళు అప్సరసలతో కలిసి నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. నారద మహర్షి వచ్చిన వెంటనే అప్సరసలేమో చీరలు కట్టుకుంటారు, కానీ వీళ్ళు ఆయనకు గౌరవం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. వెంటనే వీళ్ళని ఉద్ధరించడం కోసంగా మీరు భూలోకంలో అర్జున వృక్షాలై పడి ఉందిరుగా అనేసి శాపమిస్తారు. వెంటనే వాళ్ళు నారద మహర్షి కాళ్ళ మీద పడినప్పుడు, సరే అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అని అనేసి మళ్ళీ వాళ్ళకు శాప విమోచనం కూడా చెప్తారనమాట. కాబట్టి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, గొప్ప వాళ్లకు తప్పనిసరిగా మనము మర్యాద ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. అప్పుడు మనకు అన్ని విధాల మంచి జరుగుతుంది. హరిబోల్. ఇప్పటి వరకు మనం ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని చూసాం కదా. అయితే అది ఎదుటి వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి ఇస్తారట. అది ఏంటో చూద్దాం. నరమాత్ర మర్యాద అంటే 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ అనేది ఎంతో ఉత్తమం అని చెప్తారు కదా. కాబట్టి అతని ఎదుటివాడు ఒక మనిషి కాబట్టి, అతను ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ ఒక మనిషి జన్మ తీసుకున్నాడు కాబట్టి అతనికి ఆ మనిషి జన్మకు ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, అతనికి ఆ మర్యాద ఇవ్వాలి. అలా ఇవ్వడం అనేది నరమాత్ర మర్యాదట. అంటే అతని ఒక మనిషిగా గుర్తించడం. ఇక రెండోది వర్ణ మర్యాద. అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇలా 4 వర్ణాలు ఉన్నాయి కదా. అలా వర్ణానికి తగిన విధంగా వాళ్ళను గౌరవించడము. అంటే బ్రాహ్మణుడు ఆయన చేసే పౌరోహిత్యము, అతనికి ఉండేటువంటి పాండిత్యము, జ్ఞానముకు మనం గౌరవిస్తాము. అదేవిధంగా సైనికుడు అతని యొక్క శౌర్యము ప్రదర్శించి దేశాన్ని రక్షిస్తాడు. అదేవిధంగా బిజినెస్ పర్సన్స్, ఆ తర్వాత అనేక రకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం గౌరవించడం అన్నమాట ఇక్కడ. ఇక ఆశ్రమ మర్యాద అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఉన్నత స్థితి, బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థము, సన్యాసము, ఇలా 4 ఆశ్రమాల్లో ఉండే వాళ్ళను మనం గౌరవించడం. అన్ని రకాల సాంసారిక బాధ్యతలన్నీ కూడా వదిలేసి కేవలం భగవంతుడి మీదనే తన యొక్క మనసును లగ్నం చేసి ఎవరైతే సన్యాసాన్ని స్వీకరించారో వాళ్ళకు అత్యున్నతమైనటువంటి గౌరవం మనం ఇవ్వాలన్నమాట. అందుకే సన్యాసి కనపడినప్పుడు వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేయాలట. కాబట్టి అలా మనము ఆశ్రమ మర్యాదను పాటించాలి. తర్వాత భక్తి మర్యాద. భగవంతుని పైన అచంచలమైనటువంటి భక్తితో
తన జీవితాన్ని కేవలం భగవంతుని కోసమే అంకితం చేసినటువంటి పరమ భక్తులను మనం ఎంతో గొప్పగా గౌరవించాలి. వాళ్ళ యొక్క కులాలు మతాలు అనేటివన్నీ చూడకుండా వాళ్ళు ఎంత కృష్ణ భక్తిలో ఉన్నారనేది మనము వాళ్ళకు గౌరవించాలన్నమాట భక్తిలో ఉన్నప్పుడు. ఉదాహరణకు శబరిమాత, ఆమె నిమ్న కులమైనప్పటికీ కూడా భగవంతుడు ఆమెను ఎంతో గొప్పగా గౌరవిస్తాడనమాట. అదేవిధంగా నామాచార్య హరిదాస్ ఠాకూరు, ఆయన నిమ్న కులం అయినప్పటికీ కూడా ఆయన యొక్క అచంచలమైనటువంటి భక్తి, ప్రతిరోజు 3 లక్షల నామాలు పలుకుతున్నాడు కాబట్టి సాక్షాత్తు చైతన్య మహాప్రభు అంత గొప్పగా గౌరవించారన్నమాట. ఆయనకి ఎక్కువ వాల్యూ ఇచ్చారనమాట. ఆయన శరీరం వదిలినప్పుడు స్వయంగా చైతన్య మహాప్రభువే ఆయనను చేతులతో తీసుకొని మోస్తూ ఆనందంగా హరినామ సంకీర్తన చేస్తూ ఆయనకు అంత్యక్రియలు చేస్తారు. తర్వాత రాజమర్యాద. ఒక వ్యక్తికి ఉండేటువంటి అధికారం, వ్యవస్థలు నడిపేటువంటి గొప్ప పదవుల్లో ఉండేటప్పుడు అతనికి ఆ పదవికి ఉండేటువంటి గౌరవం ఇవ్వడం అన్నమాట. అంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఒక కలెక్టర్ కావచ్చు, ఉన్నత పదవుల్లో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఇలా వాళ్ళ యొక్క పదవులు బట్టి వాళ్ళకు గౌరవం ఇవ్వడం అన్నమాట. రాజుగా ఉండొచ్చు, రాజుగా అతన్ని గౌరవించడం అన్నమాట. తర్వాత విద్యా మర్యాద. వాళ్ళు చదువుకున్నటువంటి చదువులు, గొప్ప చదువులు ఉంటారు, వాళ్ళకి ఆ చదువులకి ఇచ్చేటువంటి గౌరవం అన్నమాట. పాండిత్యం, గొప్ప పాండిత్యంగా తెలుసుకున్నవాడై ఉండొచ్చు, లేదా ఒక మంచి డాక్టర్ అయి ఉండొచ్చు గొప్పగా, లేదా గొప్ప ఇంజనీర్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనకు చెప్పేటువంటి గురువు వయసులో చిన్నవాడైనా కావచ్చు, కానీ అతను ఉండేటువంటి జ్ఞానము, అతను ఉండేటువంటి చదువుకు మనము వాల్యూ ఇచ్చేసి అప్పుడు మనం ఆయన్ను గౌరవించడం అన్నమాట. అంటే విద్యకి ఇచ్చేటువంటి గౌరవం. తర్వాత గుణమర్యాద. ఒక వ్యక్తిలో మంచి గుణాలుండి, గొప్ప సంస్కారం ఉండి, మంచిగా ఉండేటువంటి వ్యక్తికి మనం సహజంగానే గౌరవిస్తూ ఉంటాం, మంచివాడు బాయితనం అన్నట్టు. అదేవిధంగా అతనిలో మంచి గుణాలని, మన శ్రీరామచంద్రుడి సుగుణాభిరాముడు అంటాం చూడు. కాబట్టి అలా మనిషిలో ఉండేటువంటి మంచి గుణాలను చూసి వాళ్ళను, ఆ ఉత్తమ గుణాలు కలిగినటువంటి వారికి మర్యాద ఇవ్వడం. ఇక చివరిగా ఉండేది పరమాత్మ మర్యాద. సర్వ ప్రాణుల యందు కూడా ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ రూపంలో భగవానుడు ఉన్నాడు కాబట్టి అందరినీ గౌరవించడం అన్నమాట. ఇది గుణాతీతులు చేసేటువంటి పని. ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ చూస్తారనమాట. ఇది అత్యున్నతమైనటువంటి మర్యాద, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూడడం. ఈ విధంగా మనము ఈ మర్యాదలన్నీ కూడా తెలుసుకొని సక్రమంగా పాటించి భగవంతుని యొక్క అనుగ్రహం పొందే భాగ్యాన్ని ప్రసాదించమని గురుదేవుల యొక్క పాదాలని, భగవంతుని యొక్క పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.